రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు గుంటూరు ఎంపీ గల్లా చైత్యం. ఏదో చేద్దామని రాజకీయాలకు వచ్చి ఊహించని విషయాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వ్యాపారం చేస్తూ రాజకీయాలు చేయలేమని, వ్యాపారం కోసమే తాను రాజకీయాలను వీడుతున్నట్లు చెప్పారు. అమరావతి ఏర్పాటు సహా రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై తాను గళం వినిపించానని టీడీపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. Legislative branch is not full-time job, and it's not something that you would have to be in continuously. For Samachal serve chesanu. Now I'm taking a break to look after my family and look after my business. Malla avakasam vaste malla వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే పెట్టాము. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ డీరిస్కింగ్, డివర్సిఫైయింగ్ రిస్క్ యాక్టివిటీలో కూడా నేను టేకప్ చేస్తున్నాను. మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూసింటారు. తెలంగాణలో more than 10,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము. అట్లాగే తమిళనాడులో ఆల్మోస్ట్ 1,200 crores investment for lead recycling plant పెడుతున్నాము. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంట్ నార్త్ ఇండియన్ మార్కెట్కి తొందరలో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాము. అంటే వీఆర్ డీరిస్కింగ్ లొకేషన్, డీరిస్కింగ్ అండ్ డివర్సిఫైయింగ్ ద రిస్క్. గ్రూప్స్ లేరు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసేది జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ని, క్యాడర్ని ఓన్ చేసుకొని నేను ఓన్ చేసుకున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి, ఇక్కడ కాదు. ఢిల్లీలో మీ సమస్యలన్నీ తీసుకెళ్తాను, పోరాటం చేస్తాను, రిప్రజెంట్ చేస్తాను చెప్పేది జరిగింది. నా లెక్క ప్రకారం నేను అవన్నీ పార్లమెంట్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేసిన, అన్ని డిబేట్స్లో. వేరియస్ కమిటీస్లో ఉన్నాను. స్టాండింగ్ కమిటీస్, కామర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను, రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్, సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి. అది లిస్ట్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది. తర్వాత ఏదన్నా నోట్ పంపిస్తాను. వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ విచ్ వర్ ఇనిషియేటెడ్ బై మీ అని సెపరేట్ నోట్ కూడా ప్రిపేర్ చేస్తాను. మెయిన్ థింగ్, టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫాట్ ఫర్. 10 ఏళ్ళ నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడేది జరిగింది.